ఇది వచ్చేసి మనకు మార్బుల్ అండి. మార్బుల్‌లో మనకు జాయింట్స్ ఉంటాయి. మొత్తం అది ఫస్ట్ మిషన్ తోటి ఎక్కడెక్కడ జాయింట్ ఉంటుందో అది అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటామండి. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అనేది కొంచెం డస్ట్ ఉండొద్దు. కార్నర్లో మొత్తం డస్ట్ లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. తేటగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇదంతా ఈ కార్నరు ఆ కార్నరు మధ్యలో లైన్స్. దీంట్లో మనకు రాఫ్ కంపెనీ ఎపాక్సీ ఉంటుందండి. ఆర్డినరీ బేస్ పౌడర్ ఉంటుంది. ఆర్డినరీ బేస్ పౌడర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇదంతా మనం మళ్ళీ ఫిలప్ చేసుకోవాలి. లైన్స్లలో మాత్రం డస్ట్ అనేది ఏం లేకుండా క్లీన్గా ఉండాలి. ఇది ఎపాక్సీ ఫిల్లింగ్ అయిందండి. మొత్తం కార్నర్కి ఇటు కార్నర్కి మధ్యలో జాయింట్ మొత్తం ఫిలప్ అయింది. మనకు ఇక్కడ చూసుకోండి 9 డ్రాప్ కాడ ఫుల్గా పెట్టేసుకున్నాము. జాయింట్స్ మొత్తం ఫిలప్ చేసేసి పెట్టిన తర్వాతకి మళ్ళీ మనం ఏం చేయాలంటే షాంపూ తోటి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టినప్పుడు ఆ సైడ్కి ఉన్నది ఎట్లా అంటే అది తర్వాత కట్టిన గలీజ్గా కనిపిస్తుంది. మొత్తం డస్ట్ పట్టిపోతుంది. ఇట్లా షాంపూ